పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల చిత్రం జూలై 24న రిలీజ్ అవుతుంది. సాధారణంగా సినిమా ప్రచారానికి పవన్ దూరంగా ఉంటాడు. అలాంటిది తాజాగా హరిహర వీరమల కోసం పవన్ మీడియా సమావేశం నిర్వహించారు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక రిలీజ్ అవుతున్న తొలి చిత్రం హరిహర వీరమల్లు. 5 ఏళ్ల పాటు అనేక ఒడిదుడుకులతో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అయింది. క్రిష్, జాగర్ల మోడీ, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో కీరవాణి సంగీత దర్శకుడిగా ఈ చిత్రం రూపొందింది. గురువారం రోజు ఈ చిత్రం రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఎవరో ఊహించని విధంగా హరిహర వీరమల చిత్రం కోసం పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ చాలా సుదీర్ఘంగా మాట్లాడుతూ హరిహర వీరమల షూటింగ్ లో ఎదురైన ఒడిదుడుకులు, చిత్ర యూనిట్ లో ఒక్కొక్కరు కష్టం, ఇలా అన్ని విషయాలని ప్రస్తావించారు. రాజకీయ సమావేశాల్లో మాట్లాడుతాను, కానీ ఇలా సినిమా సమావేశాల్లో మాట్లాడాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ నిర్మాత ఏఎం రత్నం గారి కోసమే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. ఈ చిత్రం కోసం ఏఎం రత్నం చాలా కష్టాలు పడ్డాడు. అప్పట్లోనే పాన్ ఇండియా చిత్రాలు తీసిన నిర్మాత ఆయన. నాకు ప్రస్తుతం సినిమాలకు టైం కేటాయించడమే పెద్ద సమస్యగా మారిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా కేవలం ఈ మూవీ క్లైమాక్స్ కోసమే 57 రోజులు కేటాయించాను. అంత కష్టంతో కూడుకున్న సన్నివేశం అది. డైరెక్టర్ క్రిష్ గారు నా దగ్గరికి చాలా అద్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చారు. ఈ సందర్భంగా క్రిష్ కి ధన్యవాదాలు చెబుతున్నా. కొన్ని కారణాల వల్ల ఆయన ఈ చిత్రం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కోవిడ్ ప్రభావం ఈ చిత్రంపై ఎక్కువగా పడింది. ఆర్థిక సమస్యలు తలెత్తాయి. ఒక దశలో ఈ చిత్రం ముందుకు పోతుందా, ఆగిపోతుందా అనే సందేహం నాకు కలిగింది. అలాంటి టైంలో కీరవాణి గారు ఈ చిత్రానికి ప్రాణవాయువులా నిలిచారు. క్రిష్ గారు ఈ చిత్రం నుంచి తప్పుకున్న తర్వాత జ్యోతి కృష్ణ గారు ఎంటర్ అయ్యారు. ఆయన చాలా సత్తా ఉన్న దర్శకుడు. ప్రతి సీన్ కి ఆయన ప్రీ విజువలేషన్ చేశారు. మనోజ్ పరమహంస గారితో కలిసి అద్భుతం చేశారు. డైరెక్టర్ జ్యోతి కృష్ణ, ఏఎం రత్నం, ఇలా చిత్ర యూనిట్ మొత్తం ఇప్పటికే సరైన నిద్ర లేకుండా కష్టపడుతున్నారు. నిధి అగర్వాల్ ఒక్కరే ప్రమోషన్స్ తన భుజాల మీదకి వేసుకొని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. నిధి అగర్వాల్ ఒక్కరే కష్టపడుతుంటే నాకే సిగ్గనిపించింది. సినిమాని అనాథలా వదిలేశానా అనే ఫీలింగ్ కలిగింది. ఈ చిత్రాన్ని అనాథలా వదలలేదని చెప్పేందుకే ఈ మీడియా సమావేశం నిర్వహించా అని పవన్ కళ్యాణ్ అన్నారు.